వేద, పల్లెటూరులో జరిగిపోయినాయో జరిగిపోయాయి. అక్కడి విషయాలు అక్కడే వదిలేద్దాం. అవని వాళ్ళు మనం అందరం కలిసే ఉన్నాం కదా. ఇప్పుడు అవని వాళ్ళని మన ఇంట్లోకి మనమే పిలుచుకుందాం. ఇన్ని రోజులు అవనిని తప్పుగా అర్థం చేసుకున్నాను, చెప్పుడు మాటలు వినేశాను అని మీరే అన్నారు కదా. అంతేకాదు, ఇక మీదట నా చిన్న కోడల్ని గౌరవంగా నా ఇంట్లోకి ఆహ్వానించుకుని బంగారంలా చూసుకుంటానని కూడా అన్నారు. అప్పుడున్న సమస్యల్లో ఏదో ఫ్లోలో అనేసింది. అవన్నీ సీరియస్గా తీసుకుంటే ఎలా? మాట నిలబెట్టుకోవేదా. మామయ్య గారు, ప్రెజెంట్ అవని అత్తయ్యల మధ్య క్లాష్ నడుస్తుంది కదా, ఆ విషయం మీకు తెలుసు కదా. ఇప్పుడు ఒకే ఇంట్లో ఎలా ఉండగలరు చెప్పండి? అవును నాన్న, అత్తాకోడళ్ళు కలిసినట్టే కలిసి మళ్ళీ విడిపోయినట్టే అయ్యింది. మీరాగండి. నేను మీ అభిప్రాయం అడగలేదు, వేదని అడుగుతున్నాను. అత్తయ్య ఒప్పేసుకుంటుందేమోనని వీళ్ళకి కంగారు. వేద, నువ్వు చెప్పు. నాన్న చెప్పిన దానికి నువ్వు ఓకే కదా అని? నాన్నమ్మ ఎప్పుడెప్పుడు పిలుస్తుందా అని అమ్మ ఎదురు చూస్తుంది నాన్న. అమ్మ నువ్వు అనదు, ఓకే అంటుంది. మాట్లాడాల్సిన మీ ఇద్దరే సైలెంట్గా ఉంటే ఎలా? మాట్లాడండి. మీ అత్తయ్య అభ్యంతరం చెప్పకుండా మౌనంగా ఉందంటే అంగీకరించినట్టే కదమ్మా. మా ఇంట్లోకి వచ్చేయండి అమ్మా. అత్తయ్య మౌనం మీకు అంగీకారంలా కనిపించిందేమో. ఆ మౌనానికి అర్థం అయిష్టమని నేను అనుకుంటున్నాను. నేను నా కూతురు మళ్ళీ ఇంట్లో అడుగు పెడితే గొడవలు మొదలవుతాయి. నువ్వు మనసులో ఏదో పెట్టుకొని ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఇంకా మనస్పర్ధలున్నాయి కాబట్టి. బంధాలు అతకవు, గతుకుల రోడ్డు మీద ప్రయాణంలాగే ఉంటుంది. అందుకే ఎవరింట్లో వారుండడం మంచిది. వేద ఏం అభ్యంతరం చెప్పలేదు కదమ్మా. బయటకు ఒకలా కనబడుతున్నా లోపల ఇంకోలా ఉంది. అది మీకు అర్థం కావడం లేదు. నేనేమనుకుంటున్నానో కూడా తనే చెప్పేస్తోంది. కావాలనే నా గురించి ఇలా మాట్లాడుతోంది. మనతో కలిసి ఉండాలని తనకి లేదన్న విషయం తన మాటల్లో క్లియర్గా అర్థమవుతోంది. అలాంటప్పుడు మీరు బలవంతం పెట్టడం ఎందుకు చెప్పండి? కలిసి ఉండడం నాకెప్పుడూ ఇష్టమే. కుటుంబంతో కలవాలని ఏ కోడలైనా అనుకుంటుంది. విడిపోవాలని ఉండదు. ఎందుకుండదు? వేరు కాపురాలు పెట్టించే కోడళ్ళు ఎందరు లేరు? సమాజంలో సగానికి పైగా వాళ్లే ఉన్నారు. నేను వాళ్లలో ఒకరిని కాదు. మావయ్య, పరిస్థితులు చక్కబడేంత వరకు నా అత్త నా మీద ఎలాంటి కోపం లేకుండా మనస్ఫూర్తిగా నన్ను పిలిచేంత వరకు నేనెదురు చూస్తూనే ఉంటాను. ఇటువంటి పరిస్థితుల్లో అయితే నేను రాను. అమ్మా, వచ్చినా బావుండదు. ఎవరింట్లో వాళ్ళు ఉండడమే మంచిది. రాక్షయ, రా బావా.